వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకు వచ్చేప్పటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్వశిక్ష అభియానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి వచ్చేప్పటికి మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఎనీ డిగ్రీ మీద అయితే ఎక్కువగా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి 10th క్లాస్ మీద కూడా మనకి కొన్ని ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పోస్టులు వచ్చేప్పటికి జూనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్స్ లేదా అటెండర్లు అనమాట. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఈ యొక్క నెంబర్ అయితే ఉండడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి అఫీషియల్గా అయితే ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక మనకి రిక్రూట్మెంట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క జనవరి 17న అయితే మనకి రిలీజ్ అవ్వబోతుంది. ఇక సబ్మిట్కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేటికి ఈ యొక్క జనవరి 31 అనేది లాస్ట్ అనమాట. ఇక మనకి షార్ట్ లిస్ట్ కానివ్వండి, అదేవిధంగా డేట్ ఆఫ్ వెరిఫికేషన్కి సంబంధించి స్కిల్ టెస్ట్లు అయితే కంపల్సరీగా ఉంటాయి అనమాట డేటా ఎంట్రీ ఆపరేటర్కి, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి. ఇక డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి చాలా క్లియర్గా అవ్వడం జరిగింది ఫిబ్రవరి 13th అనమాట. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూసాం. సో అదేవిధంగా మనం ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామన్నమాట. సో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం అనమాట. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేప్పటికి మనం ప్రతి ఒక్క డిస్టిక్ ఎలిజిబుల్ అనమాట, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇవి కంప్లీట్గా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతులు వీటిని ఫిల్ చేస్తున్నారు అన్నమాట. ఇది కొంచెం చాలా క్లియర్గా ఇచ్చాడు. 31 జనవరి 5th అంటే మనకి ఈవినింగ్ సాయంత్రం 5 గంటలలోపు ఈ యొక్క సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి సంబంధించి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించాల్సిన అవసరం అయితే ఉంది. సో అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్గా ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేవాటికి 37 అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేవాటికి జూనియర్ అసిస్టెంట్ వచ్చేవాటికి 13 వేకెన్సీస్ ఉన్నాయి, డిఈఓ వచ్చేవాటికి మనకి 10 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ 14 ఉన్నాయి అనమాట. టోటల్ వచ్చేవాటికి 37. మనం ఈ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి 23,500 రూపీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి 23,500, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 15,000 రూపీస్ అనమాట. ఈ మంత్లీ శాలరీస్ అయితే ఏ విధంగా ఉన్నాయి. మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి డేటా ఎంట్రీ ఆపరేటర్కి కంపల్సరీగా అయితే ఒకటే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బ్యాచులర్ డిగ్రీ మనం ఏదైనా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే చేసి ఉండాలి. కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉంటే ఇంకా మంచిది. ఇక మస్ట్ బి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. మనకి స్కిల్ టెస్ట్ అనేది ఇందాక చూసాము. ఆ స్కిల్ టెస్ట్ అనేది ఈ యొక్క ఎంఎస్ ఆఫీస్ మీద అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే పెడతారు. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ యొక్క 10th బేస్ మీదే ఇది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసీకి వీరికి 42 ఇయర్స్, మామూలుగా అయితే జనరల్గా 42, ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 500 రూపీస్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలంటూ కూడా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇవైతే ప్రజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మనకి 17వ తేదీన ఏవైతే ఆడ ఇచ్చాడు ఇంపార్టెంట్ డేటు, ఆ రోజు అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ డైరెక్ట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ డెసిషన్ ప్రకారమే ఇవ్వబడుతుంది అనమాట. ఇక జూనియర్ అసిస్టెంట్కి యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే 100 మార్క్స్ బేస్ చేసుకొని దానికి 10th క్లాస్లో వచ్చేకి 25 మార్క్స్ వచ్చిన స్కోర్ ఆధారంగా అనమాట. ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా 25, ఇక గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో డిగ్రీ 30, స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20 మార్క్స్ అనమాట. సో టోటల్ వచ్చేవాటికి 100 మార్క్స్గా ఈ విధంగా వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా అనమాట. ఆఫీస్ సబార్డినేట్ కంప్లీట్లీ బేస్ ఆన్ 10th క్లాస్ మీద ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే మెరిట్ అనమాట ప్యూర్లీ. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏవైనా ఇవన్నీ సేమ్గా వస్తే ఖచ్చితంగా ఏజ్ ప్రిఫరెన్స్గా మనకి స్కోర్ అనేది సేమ్గా వస్తే ఏజ్ అనేది ప్రిఫరెన్స్గా తీసుకోవడం జరుగుతున్నట్టు కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ నోట్స్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవి మనం ముఖ్యంగా చూడాల్సింది. ఇంకా నోటిఫికేషన్స్ సంబంధించి మేబీ క్యాన్సిల్డ్ అట్ ఎనీ టైం అంటూ కూడా and when decided by the authorities concerned without assign any reason, therefore ఎటువంటి కారణం లేకుండా అయితే వీరు క్యాన్సిల్ చేస్తామంటూ కూడా ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా ఎప్పుడైతే ఫిల్ చేస్తామో ఆల్టర్నేట్గా ఇక
వీరు ఎవరైతే ఉంటారో అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటామో ఆటోమేటికల్లీ సీజన్ అంటూ కూడా చాలా క్లియర్గా ఈ యొక్క శ్రీనివాసరావు ఐఏఎస్ ఆఫీసర్ దీనికి సంబంధించి ఎడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనమాట. సో ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ప్రకారమే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా నిర్వహించబడుతుంది అనమాట. సో ఇది ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ.